మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్ కే ఏఐ టూల్. ఏ హీరో ఇష్టం నాన్నకు బాగా? చిరంజీవి గారే. చిరంజీవి గారు ఆయన చెప్తూ మంచి మోటివేటరు, మాట్లాడతారు, చేస్తారు, చెప్తారు. ఆ గర్వం ఉండదు. అంటే నాన్నగారికి ఏదో చేశారు కాబట్టి ఆయనకు అంత ఇష్టం. చేశారు. నెక్స్ట్ వ్యక్తిత్వ పరంగా కూడా ఆయన అంటే చాలా ఇష్టం. చివరి రోజుల్లో నాన్న కోరిక చిరంజీవి గారిని ఒకసారి చూడాలి, ఒకసారి మాట్లాడాలి, ఒకసారి హక్ చేసుకోవాలి అనుకున్నారంటే నిజం అది? అవునండి, అనుకున్నారు. కానీ మాకు సోర్స్ లేదు, మాకు ఎవరికి తెలియదు, ఇండస్ట్రీలో ఎవరితో మాట్లాడాలి ఏంటో తెలియదు. ఆయన 2-3 సార్లు చెప్పేవారు. నన్ను అనేవారు ఒక్కసారైనా ఆయన కలువని, ఒక్కసారైనా కలవమని ఎవరైనా కలిసినప్పుడు ఇలా ఐరన్లెక్స్ శాస్త్రి గారి అబ్బాయిని ఆయన అందరూ ఫస్ట్ ఆయన డ్రీమ్ అది, నేను పరిచయం చేస్తాను నేనని. ఆయన పరిచయం చేయకుండానే అయిపోయింది. తర్వాత ఇది నన్ను అనేవారు ఎప్పుడైనా ఒక్కసారైనా కలవరా లైఫ్లో, అలాంటి వాడిని కలవాలని చెప్పి. ఇక టైం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి. మరి నాన్నగారి కోరిక నువ్వు తీర్చాలి. మరి తీర్చాలి. డెఫినెట్గా చిరంజీవి గారు అందరికీ హెల్ప్ చేసే ఒక మంచి గుణం అయింది. ఇలాంటి పరిస్థితులలో ఎవరున్నా కానీ చలించే ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి. అవునండి. ఎలాంటి వారినైనా సపోర్ట్ చేయగల గొప్ప మనసు. దాంట్లో నేను కూడా ఉంటాను కాబట్టి నాకు బాగా తెలుసు, దగ్గర నుంచి చూశాను కాబట్టి ఆయన్ని. చాలా తక్కువ మంది ఉంటారు ఆ వ్యక్తిత్వాలు, ఆ మనస్తత్వాలతో. సో నువ్వు కూడా నాన్న కోరిక ప్రకారం ఒక చిన్న క్యారెక్టర్ అయిన చిరంజీవి గారితో ఒక్క పక్కన నిలబడ్డా చాలు నేను. సో అసలుకి వాస్తవంగా ఒకటి అడుగుతాను, ఈ ఐరన్ లెగ్ శాస్త్రి అనే పేరు నాన్నకి ఎంతవరకు ప్లస్ అయింది పక్కన పెడితే ఎంతవరకు మైనస్ అయింది అంటే ఏం చెప్తావు ప్రసాద్? ప్లస్ అవడం అంటేనండి, ఆ క్యారెక్టర్ని ఆయన యూజ్ చేసుకున్నారు, బాగా యూజ్ చేసుకున్నారు. నలుగురిలోకి వెళ్తే క్రేజ్ వచ్చింది, గుర్తుపడుతున్నారు జనాలు. బస్ ఎక్కిన, రైలు ఎక్కిన శాస్త్రి గారు సినిమా యాక్టర్ అని ఒక గుర్తింపు వచ్చేసింది. ఇది అంత సరిగా ఉన్న రోజుల్లో, అంత బాగున్న టైంలో మేము ఒకసారి తిరుపతి వెళ్ళాం షూట్కే, ఫ్యామిలీతో తీసుకెళ్లారు. మేము షూట్ తిరుపతి రైల్వే స్టేషన్లో ఉంది. మేము దూరం కూర్చున్నాం, షూట్ జరుగుతుంది అక్కడ. అంతా ట్రైన్ వచ్చి ఆగింది అంతే. శాస్త్రి గారు అని చెప్పి ఒక 50 మంది వచ్చి ఫోటోలు తీసుకొని ఆటోగ్రాఫ్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ క్రేజ్ ఆ రోజుల్లో అసలు మాకు చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేది. ఇది లైఫ్ అంటే అనిపించేది. ఒక్కోసారి నలుగురిలోకి వెళ్తుంటే నలుగురు గుర్తుపడుతున్నారు, బయటకు వెళ్తే ఎవరు అడుగుతారు ఇప్పుడు నన్ను, అలా ఉంది. సో అదే ప్లస్ పాయింట్. ఇప్పుడు మైనస్ ఏంటంటే ఆయనకి డౌన్ఫాల్ అయిన తర్వాత, ఈయన డౌన్ఫాల్ ఈ పేరు వల్ల అయింది, ఐరన్ లెగ్ అని పెట్టుకోవడం వల్ల అయింది. మైండ్ సెట్, మనుషుల మైండ్ సెట్ అది. ఓకే, ఏమంటారు, పులి కంటే గిలి భయం అన్నట్టు. నాకు ఏదో వచ్చేస్తుందేమో అని పిలిస్తే, ఆయన పెడితే ఏమైనా అయిపోతుందేమో అని ఒక నెగిటివ్ మైండ్ సెట్. కొంతమంది ఏమో ఇప్పుడు అవసరమైనా అలా అలా మాట్లాడేవారు. ఇండస్ట్రీలో పక్కన పెడితే సొసైటీలో ఎలా మైనస్ అయింది ఆ పేరు? సొసైటీలో మైనస్ మీరు అన్నారు ఇంతకుముందు ట్రైన్ ఎక్కితే చాలా మంది వచ్చి ఫోటోలు దిగారు. అదే ట్రైన్లు బస్సులు దింపిన రోజులు కూడా ఉన్నాయి. ఈయన ఉన్నారు కాబట్టి బస్సు ఆగిపోయిందన్న డిస్కషన్స్ కూడా వచ్చాయి. దింపేశారు, బస్సులో దింపేశారు. ఎక్కడి నుంచి వస్తుంటే? బెంగళూరు నుంచి దింపేశారు. బస్సులో దింపేసి లేదు అని చెప్పి బస్సు బాగా చేయించుకుని ఎందుకు దింపారు బస్ నుంచి? ఐరన్ లెగ్ శాస్త్రి బస్సులో కూర్చున్నాడు, బస్సు ఆగిపోయింది. ఆ నలుగురు ఈయన దింపితేనే బస్సు కదిలిపించండి, లేకపోతే లేదు. మైండ్ సెట్, జనాల మైండ్ సెట్. దిగితే బస్సు వెళ్ళిపోతుందంటే, దిగకపోతే బస్సు ఆగిపోతుందంటే, అది చేత్తో ఆపేది కాదు, మెషిన్ అది. కానీ జనాలు చదువుకున్నారో లేదో తెలియదు ఒక్కోసారి. ఇలాంటి మైండ్ సెట్. అంటే సినిమాలలో నానొస్తే పెళ్లిళ్ళు ఆగిపోతాయి, చచ్చిపోతారు. ఇవన్నీ బయట రియల్ లైఫ్ లో కూడా అనుభవించారు. అయ్యో, కానీ అదంతా పాజిటివ్గా తీసుకునేవారండి. ఆయన పాజిటివ్గా తీసుకునేవారు, నెగిటివ్ ఎప్పుడు ఏం తీసుకోవాలా. ఆయన అనుకునేవారు, ఓకే ఇదంతా సినిమాలో చూస్తున్నాగా, బయట కూడా ఇంతే అని అనుకునేవారు. ఆయన ఏంటంటే ఒక బౌండరీ, నేను నా ఫ్యామిలీ, నా పిల్లలు, మేము ఇది అంతే. 100 వ్యాపకాలు ఉండేవి కాదు ఆయన. ఇవన్నీ ఎప్పుడైతే బాగా స్ప్రెడ్ అవ్వడం పెరిగిపోయిందో మైండ్ అంతా ఆయనకి డిస్టర్బ్ అవుతూ మొదలెట్టేది. ఓకే, సినిమా జీవితం కూడా నిజ జీవితంలో అవుతుంది. మా గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు, ఆయన బ్రాహ్మణే కాబట్టి చేద్దామని వెళ్తారు పుష్కరాలు. వచ్చేవారు కాదు ఎవరు. ఆయనతో చేర్చుకుంటే ఏమవుతుందో మనకి ఎందుకులే అని చెప్పి పక్కన వెళ్ళిపోయేవారు. బ్రాహ్మణుడికి ఇచ్చే వాల్యూ లేదు. ఆయన ఐరన్ లెగ్ అయితే మాత్రం నిజంగా అయిపోతుంది లేదు. అదొక క్యారెక్టర్, అది సృష్టించిన క్యారెక్టర్ అంతే. ఆ మైండ్ సెట్లో ఎవరు లేరు ఆ టైంలో. సో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి పిలవడం కూడా మానేశారు. చాలా తగ్గిపోయింది. ఓకే ఉన్నారు ఆయన అని ఒక ఫీలింగ్ వచ్చారు. 42 సంవత్సరాలు బతికారు నేను అంతే. చాలా ఎర్లీగా చనిపోయారు. 42 సంవత్సరాల్లో 39 సంవత్సరాల నుంచి ఆ 3 ఏళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు.